ganged Yeah. up on me. శివాజీ హీరో మూర్తి శివాజీ గారు. టాలీవుడ్ హీరో శివాజీ ఈజ్ ఆన్ లైన్. శివాజీ గారు వింటున్నారు కదా, ఒక నటి ఒక డాక్టర్ ఏడుస్తోంది దేశం తన డిఫెన్స్లోకి రావాలని. ఐపీఎస్లు చేశారు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ చేశారు. అలా హింసిస్తే, ఆమెను నాశనం చేస్తే, ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తే, గవర్నమెంట్ కిడ్నాప్ చేస్తే ఎవడు రక్షణలోకి రావాలి? ఒక్క ఇండస్ట్రీ పర్సన్ రియాక్ట్ అవ్వాలా? ఎస్ సార్. సార్, ఇది వాస్తవంగా ప్రజలకు తెలియని విషయం ఇప్పటిదాకా. ఎందుకంటే మీరు మీడియా బయట పెట్టే వరకు, ప్రభుత్వం బయట పెట్టే వరకు ఈ విషయం తెలియదు సార్. తెలియదు అంటానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడైతే పొలిటీషియన్స్ తోటి, మినిస్టర్స్ తోటి, ఎమ్మెల్యేల తోటి మిలాఖాత్ అయిపోయి రాజ్యాన్ని నడిపిస్తున్నారో, దేర్ ఇస్ మ్యాటర్ అయిపోయింది. అక్కడే అయిపోయింది, వ్యవస్థ నాశనం అయిపోయింది. పోలీసులకి రాజకీయ నాయకులతో ఏం పని, వాళ్ళ ఇళ్లలో పోయే ఫంక్షన్లకి ఏం పని? మీరు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ మారిన తర్వాత కూడా సేమ్ థింగ్. మన ఎమ్మెల్యేలు కానీ, మన మినిస్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికమెండేషన్స్ తోటి ఆయా కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికి గులాంగిరి చేస్తున్నారు? ఇస్ ఇట్ రైట్? ఎలా ఇది? గత ప్రభుత్వంలోనే అలా జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో, అలాగే అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఈ విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ తో మాట్లాడి ఆ అమ్మాయి మీద అన్యాయంగా పెట్టిన ఈ కేసులన్నిటి గురించి కూడా రిటర్న్ తీసుకొని, వాపస్ తీసుకొని, లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదండి. ఏంటండి దుర్మార్గం? ఎంతమంది మీద కేసులు, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, వాళ్ళకి అవసరమైన వాళ్ళ చుట్టాలు లేదంటే వాళ్ళ వ్యాపారస్తులతో సంబంధించి ఎక్కడ బాంబే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, సంబంధం ఏంటి గవర్నమెంట్ కి? ఇలా మీ వ్యాపార సంబంధాల కోసం ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటే ప్రజలు. శివాజీ గారు నాకు ఆఫీసర్సే పంపిస్తున్నారు. రజత్ భార్గవ్ ఐఏఎస్ ఈస్ బిహైండ్ దిస్ ఉమెన్ కేస్. హీ ఇన్ఫ్లుయెన్స్డ్ త్రూ హిస్ బ్యాచ్మేట్ ఎట్ ముంబై. ప్రతి ఐఏఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఐఏఎస్ ఎందుకు ఆమెను అంత 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 అనాథం చేశారు దేశంలో? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా మనం మాట్లాడుకుంటారు. ఈ క్షణంలో కూడా వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలు చూస్తున్నారు కానీ ప్రజల గురించి, ప్రజల రక్షణ గురించి ఇప్పటికి కూడా 50% మారింది. ఇంకా 50% అలాగే ఉంది. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఈ కొత్త ఎమ్మెల్యేలు 60% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు ఐపీఎస్లు, వాళ్ళ కింద ఆఫీసర్లు. ఏంటిది? ఎక్కడ? ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఎవరైతే బయట స్టాండ్ బైలో ఉన్నారో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలకే సపోర్ట్ చేస్తారు, మంత్రులకి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం దొరుకుతుంది ఇక్కడ? ఎప్పుడు దొరుకుతుంది సార్? ఎవరిని అడగాలి సార్? అనిత గారు ఉన్నారు, ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడింది. ఇవాళ ఒక మహిళ, అమ్మాయి హీరోయిన్ అనే పదం పక్కన పెట్టేద్దాం, షీఈ్ ఎ ఉమన్. ఎక్కడ బాంబే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, సంబంధాలు ఏంటి? పోనీ ఎక్కడన్నా సరే దీని గురించి లేదు సార్. ఎంతసేపటికి మంత్రులు, ఎమ్మెల్యేలో, వాళ్ళ చుట్టాలో, వాళ్ళు రైసకో, మట్టో, మశానమో, ఆ కేసులు ఈ కేసులు తప్ప ఇలా జెన్యూన్ గా ఏ మనిషికైనా, ఉమెన్ కూడా తీసేద్దాం, ఆడపిల్లనే పదం కూడా, మనుషులం ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎంతవరకు న్యాయం జరుగుతుంది? వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడికైనా వస్తుంది అన్నట్టు, అధికారంలో మనం ఉంటే మనం ఏం తప్పుడు కేసులైనా తీసేసుకొని అవతల వాళ్ళని సర్వనాశనం చేసేయచ్చు. ఈ పద్ధతి ఇప్పుడైనా మారాలి. ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద, ఇంక్లూడింగ్ మీ చాలా నమ్మకం పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం మీద. మేమేమి ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పటి వరకు. ఇప్పుడు రేపు కూడా ఎక్స్పెక్ట్ చేస్తామనేది లేదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక మంచి సొసైటీ, మంచి ఈ ఆఫీసర్లు ఎంకరేజ్ చేయకండి, పనులు చేసుకోనికండి. మీరు చిన్న వాళ్ళని వాడుకుంటే వాళ్ళు పెద్ద దూరం వెళ్ళిపోయి ఇలాంటి ఆడపిల్లలకేంటి, ఎంతో మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంటది. ఎవరికి ఎప్పుడు న్యాయం చేస్తారు? మీడియాకి రావటం, మీడియాలో మీలాంటి వాళ్ళు దీన్ని బయటికి Dr. Jethwani saying something. Yeah, please. Oh, sir, I just need help from people in power, people in authority. We are sending out a very wrong message to the world that, these things will be taken lightly in India. These things cannot be taken lightly in India. Had this happened in the West, no, they would have been hanged. How can we take this in India? We deserve better, sir. Amit Shah, sir, Narendra Modi, sir, Chandrababu Naidu, sir, Anita, ma'am.
we as citizens of India, as law-abiding, honest citizens of India, hardworking, contributing, we deserve better. As a woman, as a single woman, I deserve better. I need help. I can't be fighting all this power alone, and I should not be fighting. I'm on the right. Why did this happen to me?